టీఎస్ఎంసీ 2025 సంబంధించి ఇప్పుడు వచ్చేసి బిలో 20K మీ యొక్క ర్యాంక్ అయితే కనుక వెబ్ ఆప్షన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి మీకు అది చెప్తాను. ఇది వచ్చేసి మీకు ఒక ఐడియా కోసం మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. ఈ యొక్క కాలేజ్ అని మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు కాలేజీలో సీట్ అనేది రాదు, ముందే చెప్తున్నాను. జస్ట్ మీకు తెలుసుకోవడం కోసమే. అంటే మీకు ఇప్పుడు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అనేవి తెలుసుకున్న తర్వాత రఫ్గా మీ యొక్క ఐడియా కోసం, అంటే ఎంత ర్యాంక్ రావచ్చు ఏంటి అనేది అలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా అంతే సేమ్. మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజెస్ రావచ్చు ఏంటి అనేది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తా ఉన్నాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు మెంటర్షిప్లో జాయిన్ అయితే కంప్లీట్ పీడిఎఫ్స్ మీకు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మీకు ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంటుంది, ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి, ఏపీ అండ్ టీజీ. అండ్ ఇందులో వచ్చేసి మీకు టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డిసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది, మీతో మాట్లాడి అండ్ మీ యొక్క స్టూడెంట్తో మాట్లాడి ఒక స్టూడెంట్ కెపాసిటీ ఏంటి అవన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాతే ఈ యొక్క మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇస్తానమాట. నెక్స్ట్ టాప్ కాలేజ్లో ఏ బ్రాంచెస్ వస్తున్నాయి ఏంటి అనేది కంప్లీట్ లిస్ట్ అనేది ఇస్తాను. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలనేది కూడా మీకైతే కంప్లీట్ లిస్ట్ అనేది ఇస్తానమాట. నెక్స్ట్ వచ్చేసి సపరేట్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. నెక్స్ట్ మీకు 24/7 మీరు ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు, మీకు ఎటువంటి డౌట్స్నా కూడా. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని మీరైతే ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. అండ్ ఫస్ట్ రౌండ్లో మిస్టేక్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ నా దగ్గరకు వస్తే నేను ఏం చెయ్యొచ్చు, బట్ అంటే ఫస్ట్ రౌండ్ నుంచే మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, 100% మీకు ఫస్ట్ రౌండ్లోనే మీకు టాప్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ 2-3 రౌండ్స్ అయిపోయిన తర్వాత మెంటర్షిప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ తీసుకుంటే బాగుండేది. ఎవరు గైడెన్స్ లేక ఇలా అయిపోయాను, లేదంటే నాకు నేనే వెబ్ ఆప్షన్స్ ఇలా పెట్టేసుకొని మిస్టేక్ చేసుకున్నానని చెప్పేసి అలా థాట్స్ వచ్చి మీరు బాధపడకూడదు. కాబట్టి అండ్ ఎప్పుడైనా లైఫ్లో ఏదొచ్చినా ఒక్కసారే వస్తుంది అవకాశం అనేది, అది మీరు కనుక ఉపయోగించుకుంటే మంచిగా మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారు, టాప్ కాలేజెస్లో ఉంటారు. ఇవన్నీ కూడా మీకు 1 by 1 కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అండ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిలో 20K ర్యాంక్ అయితే కనుక ఏ కాలేజీలో రావచ్చు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ డీటెయిల్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రిపేర్ చేసి ఇది అంటే ఈ లిస్ట్ అనేది ఇవ్వడం, మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు సపరేట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మేము నోట్ చేసి పెట్టుకొని అన్నీ చెక్ చేసుకొని ప్రయారిటీ వైజ్గా ఏది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది సెట్ చేసి మీకు కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి మెంటర్షిప్లో. ఇప్పుడు జస్ట్ వచ్చేసి మీకు కొన్ని కాలేజెస్ అయితే చెప్తాను, అండ్ వాటిలో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందరికి కాదు, కొందరికి మాత్రమే. మీ యొక్క కేటగిరీ అండ్ మీ యొక్క రిజర్వేషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ అనేవి మిస్ అయిపోతాయి. చాలామంది ఇక్కడ చేసేది ఏంటంటే, అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ ఏ అయితే ఆప్షన్స్ పెడతారో అవే ఆప్షన్స్ పెట్టుకొని ఇద్దరు ఒకే కాలేజీలో కలని చెప్పేసి చాలామంది కూడా అలా చేస్తున్నారు. ఇప్పుడు అలా చేసిన వాళ్ళకి అలా లాస్ట్ ఇయర్ 3 రౌండ్స్ కండక్ట్ చేస్తే 3 రౌండ్స్లో కూడా ఎవరికి సీట్ అనేది రాలేదు. ఇద్దరు మిస్టేక్స్ చేశారు, ఇద్దరు డిగ్రీ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ నా దగ్గరికి అయితే రాలేదు, అంటే 3rd రౌండ్కి వచ్చారు. అలా కొంతమందికి అయితే సీట్స్ వచ్చాయి, కొంతమంది సీట్స్ రాలేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రౌండ్లో వస్తారనమాట. ఇవన్నీ కూడా మీరే చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి. అండ్ ఫస్ట్ రౌండ్ నుంచి వస్తే నేను ఏదైనా చేయగలుగుతాను, కాబట్టి మీరు ముందే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు వచ్చే కాలేజెస్ అయితే ఒకసారి చూడండి. NGIT అంటే కాలేజ్ నేమ్ వచ్చేసి నైల్ గోగ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ JNKR అంటే JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి IARE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి CMRK అంటే CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి MLID, ఇది వచ్చేసి MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మీకు దుండిగల్లో ఈ యొక్క కాలేజ్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ GNIT అంటే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నంలో ఉంది. నెక్స్ట్ JNTM అంటే JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
మంతాని, ఇది వచ్చేసి మంతానిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి SRHP కాలేజ్ కోడ్ వచ్చేసి కాలేజ్ నేమ్ SR యూనివర్సిటీ, ఇది వచ్చేసి మీకు హసన్పర్త్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కోడ్ MRCE అంటే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మైసమ్మగూడలో ఉంది. నెక్స్ట్ వన్ MREC కాలేజ్ కోడ్ వచ్చేసి అండ్ నేమ్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మగూడ. నెక్స్ట్ వన్ KUWL అంటే KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి వరంగల్లో ఉంది. నెక్స్ట్ GCTC అంటే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి ప్లేస్ కేసరా. నెక్స్ట్ BREW అంటే భోగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే అది, ఇది వచ్చేసి సైదాబాద్లో ఉంది. నెక్స్ట్ కాలేజ్ కోడ్ KMEC అంటే కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి VJIT అంటే విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మోహన్బాద్లో ఉంది. నెక్స్ట్ వన్ MECS అంటే మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి మీకు హైదరాబాద్లో ఉందన్నమాట. అండ్ మీ యొక్క ర్యాంక్కి ఈ యొక్క కాలేజ్లో రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇలా పెట్టకూడదు. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అనేవి అప్లై చేయాలి. ప్రీవియస్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కట్ ఆఫ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. వాటన్నిటిని కూడా మీరు ప్రయారిటీ లిస్ట్ ఆర్డర్లో మీరైతే పెట్టుకోవాలి. అప్పుడే మీకు టాప్ కాలేజ్లో సీట్ రావడానికి 100% ఛాన్స్ అయితే ఉందన్నమాట. 100% మీకు టాప్ కాలేజీలో సీట్ అయితే వచ్చేస్తుంది. 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన వాళ్ళవి ర్యాంక్ కార్డ్స్ అని కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశాను. అందరూ కూడా చూసే ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అయిపోండి లేట్ చేయకుండా. అండ్ ఏ ఒక్క అప్డేట్ మిస్ అయినా కూడా మీకు టాప్ కాలేజీలో సీట్ అనేది పోతుందన్నమాట. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ మీ యొక్క గైడెన్స్, డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. నా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని మీ యొక్క పేమెంట్ ఐడి అనేది ఒక స్కానర్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. నేనైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కువ మంది ఫోన్స్ అండ్ కాల్స్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవడానికి. వాళ్ళకైతే ఈ టైంలో కాల్స్ అనేవి తీసుకోం, మెసేజ్ కూడా మ్యాక్సిమం రిప్లై కూడా రాదు. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి ఒక పేమెంట్ ఐడి అనేది సెండ్ చేస్తారో వాళ్ళనే జాయిన్ చేసుకుంటాం. అంటే సపరేట్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళని మాత్రమే జాయిన్ చేసి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెస్పాన్స్ కూడా వాళ్ళకి మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసి పెట్టుకోండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.